తల్లిదండ్రులు, విద్యార్థులు అందరికీ నమస్కారం మరియు శుభాకాంక్షలు. నేను మీ చిన్నన్న కించు, జెమ్ స్కూల్ జగిత్యాల. పరీక్షలప్పుడే పుస్తకాలతో కుస్తీ, పరీక్షలప్పుడే పుస్తకాలతో కుస్తీ, విద్యార్థిలో పెంచదు మేధాశక్తి, విద్యార్థిలో పెంచదు మేధాశక్తి. చిట్ట చివరికి మిగులును పసలేని సృష్టి. అనగా విద్యార్థులు సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకున్నట్లయితే చదువులో కానీ చివరికి అభివృద్ధిలో కానీ వెనుకబడడానికి కారణమవుతుంది. కాబట్టి సమయం సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది భవిష్యత్తుకి ఉత్తమమైనటువంటి ఒక మార్గాన్ని వేస్తుంది. చదువులో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే, అమితమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించాలంటే సమయం యొక్క సద్వినియోగం అనేది చాలా విలువైనది. ప్రతి విద్యార్థి సమయం యొక్క విలువని గుర్తెరగాలి, సమయాన్ని గౌరవించగలగాలి, ప్రతి క్షణాన్ని తన యొక్క అభివృద్ధి కోసమై వినియోగిస్తూ ఆచరిస్తూ అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు సాధించడానికి సన్నద్ధమవ్వాలి. ఈ క్రమంలో సమయానికి లేవడం, చదవడం, రాయడం, మంచి విషయాలు చర్చించడం అనేటువంటి ఒక విషయాలపైన మనం ప్రత్యేక దృష్టి పెట్టినట్లయితే మనకు ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈ క్రమంలో సమయ సద్వినియోగం అనేటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి మన యొక్క విద్యార్థులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చదవడం అంటే కేవలం హోంవర్క్ చేసుకోవడం ఒకటే కాదు, దానికి మించినటువంటి ఒక విషయాల పైన అవగాహన పెంచుకోవడం కోసం మనం భిన్నమైనటువంటి మార్గాల్ని అన్వేషించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం, చదవడం, అర్థం చేసుకోవడం, రాయడం, రాస్తున్నప్పుడు అర్థం చేసుకోవడం, ఇటువంటి విషయాలపైనటువంటి శ్రద్ధ చూపినట్లయితే మనకు అమితమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది. ఈ క్రమంలో మనం నిత్య జీవితంలో దాన్ని అన్వయించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలా ప్రతి క్షణం పైన మనము ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ పెట్టి వినియోగించుకోవడానికి మనం సన్నద్ధమైనట్లయితే మన భవిష్యత్తుకి బంగారు బాటలు పడతాయి. మన యొక్క జీవితం అనేటువంటిది ఉజ్వలంగా తయారవుతుంది, ఉత్తమమైనటువంటి యొక్క వ్యక్తులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయ సద్వినియోగం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. దీనికి ఒక ప్రణాళికను ఏర్పరచుకోండి. టైం టేబుల్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రొద్దున నుండి సాయంత్రం వరకు మనం ఏ సమయంలో ఏం చేస్తున్నాము, ఏం చేయడానికి మనం ప్రణాళిక నిర్ణయం చేసుకున్నాము అనేటువంటి అంశాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఫలితంగా మీరు అద్భుతాలు సృష్టిస్తారు, ఉత్తమమైనటువంటి ఒక విద్యార్థులు రాణిస్తారు, తరువాత ఉత్తమమైనటువంటి ఒక ఉద్యోగం రాణించగలుగుతారు, చిట్ట చివరికి ఉత్తమమైనటువంటి ఒక వ్యక్తులుగా స్థిరస్థాయిగా చిరస్థాయిగా నిలిచిపోతారు. ధన్యవాదాలు.